భారతదేశానికి దశ దిశ. ఈరోజు దేశం ఇంత బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలు కూడా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశ ప్రభుత్వానికి రాజ్యాంగం అవసరం. ఆ కోణంలోనే పరిపాలన జరుగుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆగస్టు 15 రోజున బిఆర్ అంబేద్కర్ గారికి ఇంకా అంటరాని వాణి గారు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి కానీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు భయభ్రాంతులతో బ్రతుకుతున్న తీరు కానీ, అలో లక్షణ అని చెప్పేసి పల్లెలకి గూడాలకి భయపెట్టే తీరు కానీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఉంది. ఆ కోణంలోనే మరి విజయవాడ అంతా సుందరీకరణ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏం తప్పు చేసింది, ఎందుకు అంత దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. చాలా బాధాకరం, చాలా బాధాకరం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనస్సుతో గొప్ప ఆలోచనతో పెడితే దాని మీద దాడి, తరువాత వెంటనే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మొత్తం విజయవాడ సుందరీకరణ చేసి లైట్లు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం అనేది చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, భారతదేశ రాజ్యాంగం మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఏ కోణంలో పరిపాలన జరుగుతూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత హేళనగా, లెక్కలేనితనంతో, అగౌరవంగా మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం అనేది చాలా బాధాకరం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసిన తీరు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. తప్పకుండా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జరిగినటువంటి అవమానానికి బాధ్యత వహించాలా. తక్షణమే భారతావనిలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పేసి, క్షమాపణ చెప్పినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంకా రుణం తీర్చుకోలేడని కూడా మీకు తెలియపరుస్తాను.